వాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువగళం పాదయాత్ర ఏపీ చరిత్రలోని సరికొత్త అధ్యాయం. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. జువైనల్ హోం బాలికల ఆరోపణలపై 5 మెన్ కమిటీతో విచారణ జరిపించాలి. బాలికలకు తగు చికిత్సను అందించే దిశగా ఏర్పాట్లు చేయాలన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు రాంబాబు, విమల. విశాఖలో మైనర్ దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ వరూధిని కళ్యాణి. కూటమి పాలనలో మహిళల రక్షణ గాల్లో దీపమైందంటూ ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఏపీలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారని ఏపీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ అభిప్రాయపడ్డారు. విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరీనాలో ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక సామాన్య వ్యక్తిగా లోకేష్ పాదయాత్ర చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి యువనేత లోకేష్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ వెళ్లిన చిత్తశుద్ధి కలిగిన నాయకుడు అంటూ కొనియాడారు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని తనలాంటి సాధారణ వ్యక్తికి గొప్ప అవకాశం ఇచ్చి విఎంఆర్డీఏ చైర్మన్ బాధ్యతలు అప్పగించారంటూ లోకేష్కు ఎంవి ప్రణవ్ గోపాల్ ధన్యవాదాలు తెలిపారు. ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, యువత ఇలా సుమారు 400 మంది వరకు రక్తదానం చేశారు. నారా లోకేష్ బాబు గారు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు విశాఖపట్నం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో అంగరంగ వైభవంగా ఈరోజు బ్లడ్ క్యాంప్, అదేవిధంగా డెంటల్, అదేవిధంగా మహిళలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. యువగళం పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే యువగళం పాదయాత్ర 1000 కిలోమీటర్లు నారా లోకేష్ గారు చదవడం జరిగింది. నేను దాన్ని స్వయంగా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ప్రతి దగ్గర మీటింగ్స్ కానీ అన్ని కూడా కోఆర్డినేట్ చేశాడు. ఒక సామాన్యుడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, తాతగారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఒక సామాన్యుడిగా సామాన్యుల పక్షాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు కూడా తెలుసుకుంటూ కొన్ని లక్షలాది మందికి సెల్ఫీలు ఇస్తూ, ఫోటోలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఉంది. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చిందంటే కొంత 99% నారా లోకేష్ గారి కృషి అయితే ఉన్నది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు భారీ ఎత్తున ఈరోజు యువతీ యువకులందరూ కూడా ఈరోజు రక్తదానం స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దావోసులు ఈరోజు పెట్టుబడుల కోసం తిరుగుతారంటే ఆయనకున్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యువతకి ఈరోజు అయితే ఉద్యోగాలు హామీ ఇచ్చారు, దాని గురించి ఆయన పుట్టినరోజు సైతం కూడా కుటుంబ సభ్యులతో గడుపుకోకుండా, గతంలో కూడా ఆయన పుట్టినరోజు కుటుంబ సభ్యులతో గడపకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క నరకాసుని దింపాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేశారో అప్పుడు మళ్ళీ అధికారం వచ్చినప్పుడు కూడా ప్రజల కోసమే ఆయన జననం ఏదైతే ఉందో ప్రజల కోసం జన్మించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భువనమ్మ గారికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో యువతి యువకులందరం కూడా పాదాభివందనాలు తెలియజేసుకున్నాం. చదువుకొని వ్యాపారాల్లో రాణించినప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, రాష్ట్రం కంటే ముందుగా 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి, కష్టాల్లో నష్టాల్లో అండగా ఉన్నటువంటి, ఆస్తులు కోల్పోయిన పార్టీయే మాకు ముఖ్యమని చెప్పి ఎంతోమంది కార్యకర్తల్ని అండగా ఉండాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి
లోకేష్ బాబు గారిని ఘంటాపదంగా నేను చెప్పదలిచాను. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఆయన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్ణయించిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నాకు కార్యకర్తల సంక్షేమం అని చెప్పి ప్రారంభమైన విషయం కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తర్వాత రాజకీయాల్లోకి రావడం, పంచాయతీరాజ్ మంత్రిగా ఒక చరిత్ర సృష్టించారు. ఆ పీరియడ్ లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయం ఆంధ్ర రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. ఆ రోజు వరకు గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు చూసేవాళ్ళం కాదు, లైట్లు ఉండేవి కాదు, తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 27,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కరెంటు స్తంభానికి ఒక లైట్ పెట్టి రాత్రి పగలు ఒకే విధంగా గ్రామాల్లో వెలుతురుండే విధంగా అవకాశం ఇచ్చాడు. దీనన్నింటికీ మించి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా తాగడానికి మంచినీళ్ళు లేవని దాని మీద కూడా దృష్టి పెట్టి ఎన్టీఆర్ సుజల ద్వారా మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశాఖ లోక్సభ సభ్యులు కేక్ కట్ చేశారు. అనంతరం దక్షిణ నియోజకవర్గ రాష్ట్ర ఎన్టీఆర్ సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ పాదయాత్రతో టీడీపీ పార్టీని విజయం దిశగా తీసుకెళ్లిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు. మంత్రి లోకేష్ కు విశాఖ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశాఖకు పరిశ్రమలు తీసుకొస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. కష్టకాలంలో పార్టీని నడిపిన లోకేష్ కు టీడీపీ అభిమానులు రుణపడి ఉంటారన్నారు. ప్రజల కోసం రాష్ట్రం అంతటా నడిచి కష్టాలు తెలుసుకున్న నాయకుడు లోకేష్ అంటూ కొనియాడారు. రాష్ట్రం కోసం వైసీపీ నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని 1 కోటి మంది సభ్యులను చేర్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ లోకేష్ కు జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రక్తదానం చేస్తున్న యువతకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తూ పాదయాత్ర కూడా చేసి ప్రజల కష్టాలు స్వయంగా చూసి తెలుసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి కంకణం కట్టుకుని ఈరోజు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి మన లోకేష్ బాబు గారు ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆయన భగవంతుడు ఆయన ఐశ్వర్యాలను ఇవ్వాలి. లోటు లేకుండా మనకు ఒక నాయకుడు యువకులం ద్వారా ఉద్భవించారు. ఆయనే శ్రీ నారా లోకేష్ గారు. ఎందుకంటే మిగతా పార్టీలకి ముందు వెనుక ఎవరు లేరు. ఇప్పుడు మనకి అత్యంత అనుభవశాలి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా ఉన్నారంటే మనకి లోకేష్ గారు ఇప్పుడు 2వ టర్మ్ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. సో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక పని చేయడానికి ఒకటే ఉంది, మనందరినీ పాలించడానికి రెడీగా ఉండే మన లోకేష్ గారికి 30-40 ఏళ్ళు మన పార్టీకి దశాదిశ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. వేరే పార్టీలకి ఎంతవరకు ఉందో మీ అందరికీ తెలుసు. నారా లోకేష్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో డబ్బు తక్కువ లేదు, పదవులు కొత్త కాదు. వాళ్ళ తాతగారు సీఎం, వాళ్ళ నాన్నగారు సీఎం అయినా కూడా ఏదో సాధించాలని చెప్పి వచ్చి ఎన్నో అవమానాలు పడ్డారు. ఇప్పుడు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పే స్టేజ్కి వచ్చారు. అలాంటి వారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇంకా మెనీ మోర్ ఇయర్స్ ఉన్నాయి. ఆయన మన ఒక మంచి అంటే పాలిటిక్స్ మారుతుందా అని అంటున్నారు. ఇలాంటి లీడర్స్ వల్ల పాలిటిక్స్, కొత్త రకం పాలిటిక్స్ న్యూ జనరేషన్స్ కి వస్తుంది. హ్యాపీ బర్త్డే టు అవర్ యంగెస్ట్ లీడర్ నారా లోకేష్ గారు. థాంక్యూ సో మచ్. 226 రోజులు
3132 కిలోమీటర్లు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దశ దిశ నలుమూలల ఏంటుందో, ఏం జరుగుతుందో, కష్టమేంటో నష్టమేంటో, ఎండనగా వాననగా రాళ్ళు రెప్పలు అన్ని విసురుతున్నా కూడా, తండ్రిని జైల్లో పెట్టినా కూడా నడి రోడ్డు మీద కూర్చొని కన్నీటి కొట్టే తాతి తగ్గ మనవుడుగా, తండ్రికి మించిన కొడుకుగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నారా లోకేష్ గారే మా యువనేతతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విధంగా దశ దిశ నలుమూలలా వ్యాపింపజేసిన పేరు నారా లోకేష్ గారు. ఈ రోజు రాష్ట్రాన్ని కష్టాల నుంచి అప్పుల బారి నుంచి రక్షించడానికి, దావోస్ లో పెట్టుబడులు వెలువెల తెప్పించడానికి, దావోస్ లో పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి మరొక్కసారి మా తెలుగు మహిళలందరి తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుసుకున్న వాళ్ళే నారా లోకేష్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అందరూ సీనియర్లు, చాలా ఎక్కువ కాలం పార్టీలో పనిచేసిన పెద్దలు అందరూ ఉన్నారు. కానీ ఒక్క విషయం మాత్రం మనకు తప్పదు. మనం అనుకోవచ్చు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అతను రోడ్డు మీదకి వచ్చి ఈజీగా మంత్రి అయిపోయాడు. చాలా కష్టం ఉంది దాని వెనుక. అతను కూడా కష్టపడి చదువుకున్నాడు. పార్టీలో సుమారు 83లో ప్రారంభించిన పార్టీ అయితే అతను యాక్టివ్గా వచ్చేది 2013లో ఈ పార్టీలో యాక్టివ్గా తిరగడం మొదలుపెట్టాడు. కానీ కూడా ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ, ఒక పక్క పార్టీని చూసుకుంటూ నెమ్మదిగా ఎదగడానికి, పార్టీలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అతను కూడా సుమారు 10-15 సంవత్సరాలు పట్టింది. అప్పటికి కానీ నాయకత్వ బాధ్యతలు ఎవరు కూడా అప్పుడే పడలేదు. వాళ్ళ నాన్నగారైనా కూడా, కొడుకైనా కూడా అటువంటి అవకాశం ఇవ్వలేదు. లేకపోతే ఒక ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతాను అని ఆలోచన ఉండేది. మరి మీ అందరూ అన్న దగ్గరికి వెళ్ళి ఉంటే మీకు అర్థమైపోయింది. ఆయన అసలు ఎంటర్టైన్ చేయదు. మీరు నా దగ్గర రావద్దు. ఒకవేళ మీరు వస్తే మీ ట్రాక్ రికార్డ్ నా దగ్గర ఉంటుంది. మీ బూత్లో మీకు ఎంత ఓటింగ్ వచ్చింది ఆయన దగ్గరికి వెళ్తే, లేకపోతే ఎవరిని అడగకుండా పదవులు వేసేస్తున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఆయన కూడా ఏంటంటే ఉక్కుం నాయకత్వ లక్షణం. ఏదన్నా సరిగ్గా జరగలేదు, ఏదో తప్పు జరిగింది అన్న మాట మనం నిలబెట్టుకోలేకపోయాం. అది ఆయన నోటీస్ తీసుకెళ్తే అది ఆయన ఒప్పుకుంటారు. అవును అది తప్పు జరిగింది, అవును ఇది ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అని మనం గుర్తించాల్సింది ఏంటంటే 10 లక్షల కోట్ల అప్పున్న రాష్ట్రం, ప్రభుత్వం అతి కష్టంలో నడుస్తుంది. అట్లాంటి టైంలో మనం ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నా సరే కొంచెం డిలే అవ్వచ్చు. విశాఖ వ్యాలీ జువైనల్ హోమ్ బాలికల స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై నిజ నిర్ధారణ జరిగే విధంగా 5 మెన్ కమిటీ వేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు రాంబాబు డిమాండ్ చేశారు. బాలికల ఆరోపణల నేపథ్యంలో నేడు జువైనల్ హోంలో సందర్శించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య, ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆరోపిస్తున్న బాలికల మానసిక స్థితి సరిగా లేదని అన్నారు. వారికి అందుతున్న చికిత్స ఫలితంగా వారు అలా ప్రవర్తిస్తున్నారా లేక డోసేజ్ మారిందా అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నా లోపల అందరూ నన్ను హింసించేస్తున్నారు. లోపల మొత్తం అందరూ నన్ను హింసిస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి నన్ను ఇంటికి పంపించట్లేదు. ఈ సెంటర్ జైల్లో ఉంచి నన్ను కొడేస్తున్నారు మొత్తం అందరూ. ఇప్పుడు వాళ్ళందరి నుంచి తప్పించుకొని మీకు నిజం చెప్పానని నిన్న మీడియా ముందు నన్ను లోపల కొట్టించేశారు. లేడీ కానిస్టేబుల్స్ సివిల్ వేసుకొని వచ్చి నన్ను కొట్టేశారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? కోర్టు పోలీసులు అంతా అబద్ధం. ఇది న్యాయం చేసేదాకా నేను ఊరుకొని చెప్తున్నా. నేను చెప్పను, నా బాధ చెప్పనే బాగు, నా బాధ ఆగు, నేనే చెప్తాను. నాకు న్యాయం చేయాలి. పోలీసులు నా తల్లి, నా అన్నయ్య, నా పెదనాన్న మీద నేను ఫోక్సో కేసు పెట్టానని నేను పెట్టకుండా పల్లె కోటేశ్వరరావు, మాలపాటి శ్రీనివాసరావు మొత్తం పోలీస్ స్టేషన్, మైలవరం పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ ఊరోళ్ళందరూ ఒకటైపోయి నా కుటుంబానికి అన్యాయం చేసి కేసు పెట్టేసి నా కుటుంబంలో నమ్మేస్తుందని కేసు పెట్టి అలా జైలుకి పంపించారు. నన్ను ఈ జైలుకి పంపించారు.
4 సంవత్సరాలు నేను నా ఇంటికి దూరంగా ఉన్నాను. నాకు ఎవరు న్యాయం చేయలేదు. నాకు న్యాయం కావాలంటే నాకు న్యాయం చేయాలి. ముట్టుకోవద్దు. నిజం నా బాధ చెప్తుంటే ఆపుతున్నాయి. నాకు న్యాయం చేయాలంటే మేము దండ పెడతాను. నా కేసు కూడా మీరే డీల్ చేయాలి. అది పోక్సో కేసు అయితే ఇంటికి పంపరా. నా తల్లి లోపల ఉంది. నా తల్లి వచ్చి 3 రోజులు నన్ను తీసుకెళ్ళిపోతానంటే పంపట్లేదు. ఎందుకు పంపరు? ఈ కేసులు ఏంటి సార్? ఇక్కడ పోక్సో కేసు నన్ను రేప్ చేశారు. నా తల్లి నన్ను రేప్ చేయించిద్దా? నా తల్లి నన్ను నమ్మేసిద్దా? ఏంటండి ఈ మాటలు? మీరు అలా చూస్తూ ఉండిపోతారా? ప్రపంచం అంతా అలా పెడితే కేసు. నాకు అన్యాయం జరిగిపోయింది. 4 సంవత్సరాలు నా అన్నయ్య నా అమ్మ జైల్లో ఉన్నారు. నేనే బెయిల్ మీద రప్పించా. నా బాధ మీరు వినాలంటే ఈ కేసులకి నమస్కారం అండి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయాలి. నాకు ఇలా ఇరిగించిన పల్లా కోటేశ్వరరావుని జైల్లో పెట్టాలి. అయినా మైనర్ అయిన నన్ను 13 సంవత్సరాలకి పెళ్లి చేసుకొని ఆడికి 26 ఉంటాయి. పల్లె కోటేశ్వరరావుకి విజయవాడ మైలవరం మరుసమల్లి గ్రామంలో ఉంటాడు పల్లె కోటేశ్వరరావు. ఆడికి ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేసి ఇప్పుడు నన్ను జైలు పెట్టాలి. అయినా ఇది మీరు అందరూ అడగాలి. మీరు మైనర్ అయిన నన్ను 13 సంవత్సరాలకి ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు బలవంతంగా. చేసుకున్నదే కాక నాకు తెలియకుండా పోక్సో కేసు పెట్టించాడు. నాకు ఇప్పుడు ఎంత జరిగింది. నేను మీ అందరి ముందుకు వచ్చాను. రేపొద్దున నాకు జాబులు రాకపోయినా కూడా మిమ్మల్ని అడుగుతాను. నేను చెప్తున్నాను. ఇప్పుడు నా స్టడీస్ కూడా ఆగిపోయాయి ఆ పల్లె కోటేశ్వరరావు వల్లే. నా జీవితం రోడ్డెక్కింది ఆ పల్లె కోటేశ్వరరావు వల్ల. ఇదంతా జరిగింది. నాకు ఆర్డర్ ఇవ్వాలి, నన్ను ఇంటికి పంపించాలి. నిన్న ఆడపిల్లలు బయటకు వచ్చి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, మత్తు ట్యాబ్లెట్లు ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేక చేశారు. దీనిపై యువజన సమైక్య, ఏవైఎఫ్, ఏఎస్ఎఫ్, మహిళా సమైక్య వాస్తవాలు ఏంటి తెలుసుకుందాము, వాళ్ళతో మాట్లాడదానికి ఇచ్చేసాము. ఇక్కడికి వస్తే వాళ్ళ మానసిక పరిస్థితి కూడా బాగోలేదని తెలుస్తూ ఉంది. కారణం ఏమిటంటే 3-4 సంవత్సరాల నుంచి బందీగా ఉండడం వల్ల, 4 గోళ్ల మధ్య ఉండడం వల్ల వాళ్ళకి మానసిక క్షోభ ఉండొచ్చు. మానసిక క్షోభ వేధించి బయటకు ఉండడంలో వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏది దొరికితే పట్టుకొని మనుషుల మీద దాడులు చేసి పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపు చట్టం దాని పని తను చేసుకెళ్ళిపోయినా కొంతమందికి ఎవరు దిక్కు లేకపోవడం వల్ల 4 గోళ్ల మధ్య మన సెంట్రల్ జైల్లో కూడా చూస్తాం చాలామంది ఎవరు కనీసం కోర్టుకి వెళ్ళి బెయిల్ తేకపోవడం కానీ కుటుంబీల సహకారం లేకపోవడం వల్ల 4 గోళ్ల మధ్య ఉండిపోయి మానసిక వేదన గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈరోజు ఇది బయటపడింది. నిజంగా చట్టం తను పని చేసుకున్న ఇటువంటి వాళ్ళకు స్వేచ్ఛ హక్కు కల్పించాలి. అంటే నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే చట్టం, లేదంటే మైనర్లు కాబట్టి హోమ్లో పెట్టారు కాబట్టి దాన్ని ఏదో త్వరగతిన పూర్తి చేసి వాళ్ళకు స్వేచ్ఛ జీవితం చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నారు. రెండో అయితే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోపల కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం, డ్రగ్స్ తీసుకున్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అవి కూడా లోపలికి వెళ్ళబోతున్నాయి అనేది ఒక కమిషన్ అనేది కంప్లీట్గా ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ ఓన్లీ ప్రభుత్వం నుంచే కాకుండా అన్ని ప్రజా సంఘాలు, ఒక లాయరు, డాక్టర్ కలిపి కమిషన్గా వేసి అసలు వాస్తవం ఏం తెలుస్తుందని తెలుసుకోవాలని చెప్పేసి ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే నిన్న గర్ల్స్ హోమ్ విశాఖపట్నంలో కొంతమంది అమ్మాయి ఎవరైతే అక్కడ ఉంటున్న బాలికలు ఎవరైతే కొంతమంది 4 అమ్మాయిలు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని కూడా తెలియజేయడం జరిగింది. అది కూడా మీడియా దృష్టికి అలాగే అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటంటే మా కమిషన్ దృష్టికి నేను సాయంత్రం కూడా రావడం జరిగింది. మేము మా కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల కమిషన్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు, అలాగే సంబంధిత అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం, పిల్లలతో అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు అల్లరి చేస్తున్నారని అడగదాం అనుకుంటే వాళ్ళ అవకాశం కూడా ఇవ్వట్లేదు. వచ్చిన పోలీస్ అధికారుల మీద కానీ అలాగే మా మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి గల కారణాలు ఏంటని చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడున్న ఎవరైతే ఈ అల్లరి చేస్తున్న పిల్లలు కూడా వివిధ జిల్లాల నుండి వచ్చారో, వివిధ జిల్లాల నుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళు ఇక్కడికి పంపించబడ్డారు. వాళ్ళు సిఫార్సులు చేయబడితే ఇక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది. అసలు అక్కడ వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎందుకు ఇక్కడ అల్లరి చేస్తున్నారు కూడా మేమైతే వాళ్ళతో చర్చించిన తర్వాత మీకు తదుపరి మీకు తెలియజేయడం జరుగుతుందండి.
ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న రక్త కొరతను తీర్చడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ జి శశిభూషణ్ రావు పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజ్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియం వద్ద ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్త కొరతను అధిగమించేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. యువత తమ ఆరోగ్యాన్ని సక్రమంగా పరిరక్షించుకుని క్రమశిక్షణతో కఠోర పరిశ్రమ చేస్తే తల్లిదండ్రులు, గురువులు గర్వపడేలా వారి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈఎన్ ధనుంజయరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యార్థి దశలో విలువైన కాలాన్ని వృధా చేయకుండా కష్టపడితే భవిష్యత్తులో సుఖపడవచ్చని, అలా కాకుండా ఇప్పుడు సుఖపడితే భవిష్యత్తులో తప్పనిసరిగా కష్టపడాల్సి వస్తుందన్నారు. అతి ముఖ్యమైన ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి నిత్యం గుర్తుంచుకుని జాగరూకతతో మెలగాలన్నారు. ఈరోజు మనము 23వ తారీఖున ఆంధ్ర యూనివర్సిటీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో ఎన్సీసీ క్యాడెట్స్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ సంయుక్తంగా విశాఖపట్నంలో ఉన్న అన్ని కాలేజీ నుంచి, మరి ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ నుంచి వారిని పిలిచి ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా రక్తదానం చేయమని మేము వారిని కోరడం జరిగింది. పిల్లలందరూ ముందుకు వచ్చారు. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందువల్లంటే ఈరోజు మేజర్గా యువతలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేషన్లు ఏ జరుగుతున్నా కూడాను వాటికి రక్తం అవసరం ఉంది. ఈ రక్తదానం యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల, అదేవిధంగా కొన్ని అపనమ్మకాలతో యువతలో కూడాను పూర్తి విజ్ఞానం అనేది ఈ రక్తదాన శిబిరాల వల్ల కలుగుతుందనే ఉద్దేశంతో మేము రక్తదాన శిబిరాల్లో ఈ యువతను పాల్గొబెట్టి వారు రక్తదానం చేస్తే నలుగురి యొక్క ప్రాణాలను కాపాడే దాతలుగా వారు మారుతారనే ఉద్దేశంతో ఒక 350 ml యూనిట్ కానీ వాళ్ళు ఇచ్చినట్టయితే తద్వారా నలుగురు ప్రాణాలను వారు బతికించగలరు. అది తెల్ల రక్త కణాలు అవసరం అవుతాయి, అదేవిధంగా ఎర్ర రక్త కణాలు అవసరం అవుతాయి, ప్లాస్మా కొంతమందికి అవసరం అవుతుంది, అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్ కూడా అవసరం అవుతుంది. ఈ విధంగా ఇన్ని అవసరాలు ఉన్నప్పుడు రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యువత రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళల్లో ఈ మంచి గుణాన్ని కానీ కల్పించినట్టయితే భవిష్యత్తులో వీరు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడాను, నెక్స్ట్ వాళ్ళు కూడాను మేము ఇచ్చాం దానం చేయండి, మీరు దానం చేసి నలుగురు ప్రాణాలు కాపాడండి అనే ఒక ఉద్యమంగా ఇది తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం వారు, వీసీ గారు మరియు రిజిస్ట్రార్ గారు మరియు అంత తగిన పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మేము ఎన్ఎస్ఎస్ కృష్ణా కాలేజీ నుంచి కూడా చాలామంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, వారి లెక్చరర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈ విధంగా ఇది ముందుకు సాగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను అక్కేపల్లం 80 ఫీట్ రోడ్లో టీడీపీ నాయకులు కోయిడా వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకుని అఖండ విజయాన్ని చేకూర్చిన దిక్సూచి నారా లోకేష్ అని కొనియాడారు. పార్టీ కార్యకర్తల నుండి రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కరి అవసరాలకు, ఆలోచనలకు అనుగుణంగా దిశానిర్దేశం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనింపచేసేందుకు కృషి చేస్తున్న నాయకుడంటూ అభినందించారు. హ్యాపీ బర్త్డే టు యు లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే టు యు. మన ప్రియతమ నాయకుడు, యువగలం యువ నాయకుడు మన గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 44వ వార్డులో పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే మరిన్ని రోజుల్లో ఒక మంచి రోజులు ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రి అవ్వాలని మా దేవుడిని కోరుకుంటూ, అలాగే ప్రజల కష్టాలు తీర్చడానికి కానీ యువగలం పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ నిరుద్యోగ సమస్య తీర్చడానికి కానీ ఈరోజు 4 రోజుల నుంచి కూడా దావూసు యాత్రలో పాల్గొని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు కూడా పాల్గొని అనేక కంపెనీలు
ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ముందంజలో నడుస్తూ మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 44వ వార్డులో కోయిలాడి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని అంటే ఎందుకు అంటే ఈరోజు ఆయన్ని చూసి ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో కొత్త తరాన్ని కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టారు. అలాంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంలో మేము పాల్గొనడం కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం చాలామందికి తెలియలేని విషయం ఏంటంటే దావోస్లో ఫస్ట్ అసలు అక్కడ మనకి బాగా కోటీశ్వర్లు అందరూ అక్కడ ఉంటారు. అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి మన ఆంధ్రాకి పెట్టాలని స్టార్ట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ముందు గడిచిన సంవత్సరాల్లో అక్కడికి వెళ్ళి అన్నీ చేసినప్పుడు కన్నా ఇప్పుడు మీరు అక్కడ కనుక్కుంటే కొంతమంది అక్కడ టీనేజర్స్ని కనుక్కుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ వచ్చిందని అంటున్నారు. మనం ఇలా నారా లోకేష్ గారి రాజకీయాల్లో మనం ఒక కొత్త తరాన్ని కొత్త రాజకీయాన్ని చూస్తామని అందులో ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సహృదయ సాహితీ ఆధ్వర్యంలో శేఖర మంత్రి ప్రభాకర్ రచించిన కిరణ కిమ్మిరం పుస్తకావిష్కరణ సభ ప్రముఖుల మధ్య జరిగింది. సభాధ్యక్షులు ఆచార్య బాలమోహన్ దాస్ మాట్లాడుతూ శేఖర మంత్రి ప్రభాకర్ సుదీర్ఘ సాహితీవేత్త అని కిరణ కిమ్మిర పుస్తకావిష్కరణ సందర్భంగా అభినందనలు తెలిపారు. రోజుకొక్క వచన కవితను రచించి అన్నీ కలిపి పుస్తకం రూపంలో రావడం ఆనందదాయకమన్నారు. పూలు పూసిన గాలి వీచిన అంతా ఆయన ప్రభావం అంటూ ప్రభాకర్ కవితను చదివి వినిపించారు. డాక్టర్ రఘురామారావు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. డాక్టర్ రఘురామారావు ప్రసంగిస్తూ శేఖర మంత్రిని సూర్యకిరణాలతో పోలుస్తూ అభినందించారు. ఇతని కవితల్లో సూర్యుడిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆచార్య ఆత్కూరి వెంకటేశ్వరరావు పుస్తక సమీక్ష చేస్తూ శేఖర మంత్రి 40 ఏళ్ల సాహిత్య వ్యక్తిత్వంపై PhD చేయడం మొదలైందన్నారు. ఈ పుస్తకంలో రచనా శైలిని కిమ్మీరమని పేరు పెట్టారు. ఇందులో కవితలు సమాజాన్ని తట్టిలేపేవిగా ఉన్నాయన్నారు. పుస్తకంలోని కొన్ని కవితలను చదివి వినిపించి విశ్లేషించారు. మానవ జీవితం అత్యల్పమైనది, అత్యంత ఉత్కృష్టమైనది కూడా. అన్ని జన్మలోకి దుర్లభమైన మనుష్య జన్మ దాల్చినందుకు జన్మ సాఫల్య దిశగా కొంతైనా అడుగులు వేయగలడం మానవునిగా నా కర్తవ్యం. అదే నా కర్తవ్యం. మానవుడికి జ్ఞానం పొందడం, పొందిన జ్ఞానాన్ని భద్రపరచడం, ఆ జ్ఞానాన్ని ప్రజల్లో వ్యాపింపచేయడం, భావితరాల వారికి ఆ జ్ఞానాన్ని అందించుటకు అవకాశం ఉంది. జంతువులకు ఆ సౌలభ్యం లేదు. మహనీయులలోని మహాత్మ్యం గురించి గంధపు చెక్కలోని సుగంధం వంటిది. ముముక్షులకు, సదాచార సంపన్నులకు, ఆధ్యాత్మిక భావ సమున్నతులకు మాత్రమే అది తెలుస్తుంది. అలాగే మహాత్ములను ప్రచారం లేకపోయినా లోకం గుర్తిస్తుంది. అటువంటి మహనీయ దయా సముద్రుడు, సద్గురువులు, వారి దర్శన భాగ్యం లభించడం, వారి బోధనలు వినడం అనేవి నేను చేసుకున్న పురాకృత పుణ్యబలం అని భావిస్తున్నాను. వారి పాదపద్మలకు వందన శతములు. మానవుడు మాయామయమైన భ్రాంతి చేయని నిన్న జనన వలన సంసార చక్రాల నుండి విడివడి మనుజన్మ పొందని అత్యుత్తమ స్థితి ఎగో పరమపదం పొందుటకు తగిన సాధనాలు అవలంబిస్తాడు. ఈ అవకాశాన్ని వదులుకున్నచో మరలా జన్మను ఎత్తవలసి ఉంటుంది. కావున మోక్షులు, సామాన్యుడు, గురుబోధలు, యోగి పొందవ ప్రవచనాలు, గురుసేవా శిష్యులతో పరమ జ్ఞానాన్ని పొందుటకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఈ ప్రభాకిరణాల ప్రసరణం. సృష్టికి మూలం జ్ఞానబీజం. విశ్వంబరా బ్రహ్మానికి అది శాశ్వత చైతన్య తేజం. మనసు పట్టు తప్పినప్పుడు ఆలోచనలే ఆయుధంగా, అంతశ్చేతన ఆలంబనంగా ఋషిత్వానికి, పశుత్వానికి, సంస్కృతికి, దుష్కృతికి, స్వచ్ఛందతకు, నిర్బంధానికి బీజమై పురోగమిస్తాడు మనిషి. ఆలోచించే మనిషి యొక్క ఆలోచనలు నాలోని భావ సంచలనానికి, ఒక రకమైన విస్ఫోటనానికి దోహదం చేసేవే ఈ ప్రభాకిరణాలు. ఇవి ప్రభాకిరణాల తరక మూల సూత్రం అన్నమాట నేను రాసినందుకు.
అలాగే ఇది ముందుగా నేను కరోనా టైంలో పూణేలో మా అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు రాశాను. తర్వాత 100, 116 తర్వాత మానేద్దాం అనుకుంటే సూర్యరావు గారు మన బాలమధుసూదన్ అన్నోళ్ళు మీరు ప్రభాకర్లు శాస్త్ర కిరణాలు కావాలన్నారు. పోలే కదా అని శాస్త్రం రాశారు. శాస్త్రం రాస్తే ఇంకా ఒప్పుకోలేదు. అందుకని 1500 దాకా అయ్యాయి. ఇప్పుడు 501 నుంచి 1000 ఇప్పుడు వచ్చింది. తర్వాత కూడా ఆ కిరణాలు ఎక్కడో వెళ్ళిపోయి వాటిని సేకరించాలి. ఆ సేకరణలో సగం తీసుకొని మళ్ళా ప్రభాకరణ ప్రసారాన్ని మళ్ళా నేను త్వరలోనే మొదలు పెడతానని ఆశిస్తున్నాను. ఈ నేషనల్ హైవేకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించే దిశగా జీవీఎంసీ నిధులతో సుందరీకరణ పనులకు నేడు శ్రీకారం చుట్టినట్లు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. సుమారు 59 లక్షల సుందరీకరణ పనులకు నేడు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సత్యం జంక్షన్ వద్ద శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్న పరిస్థితిని నేడు ఉత్తర నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని అన్నారు. గతంలో మాదిరి సీఎంఎఫ్ఎస్తో పని లేకుండా నేరుగా జీవీఎంసీ నిధులను నగర అభివృద్ధికి వినియోగించుకునే అవకాశాన్ని మంత్రి కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపిక, కూటమి నాయకులు ఇతరులు పాల్గొన్నారు. ఇరవై 24వ వార్డులో మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 24వ వార్డులో ఒక 3 వర్కులు శాంక్షన్ అయినాయి. 3 కలిపి ఇంచుమించు 55 లక్షల వరకు ఉంది. గ్రిల్స్ ఏర్పాటు చేయడం, పర్యావరణానికి చుట్టుపక్కల రోడ్ల పక్కన ఏదైతే మనకి ఆహ్లాదంగా కనిపించడానికి మనకి గ్రీనరీస్ కోసం ప్రత్యేకించి గ్రిల్స్ ఏర్పాటు చేయడం మన జీవీఎంసీ నుంచి చాలా సంతోషకరం. ఆ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన వార్డులో ప్రతి కార్యక్రమానికి కూడా మనకి ప్రతి విషయంలో కూడా ఎమ్మెల్యే గారి తోడ్పాటుతోని మన జీవీఎంసీ వర్కులు ప్రజలందరి ఆదరణతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక 3 వర్కులు సుమారు 59 లక్షల రూపాయలతోటి నేషనల్ హైవే పక్కన గ్రిల్స్ ఏర్పాటు చేయటము. ఎందుకంటే గ్రీనరీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. జీవీఎంసీ దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వర్క్స్ శాంక్షన్ చేయించడానికి కారణమైన కార్పొరేటర్ గారు పద్మారెడ్డి గారు, అట్లాగే ఇంకా మిగిలిన టీడీపీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఈ కార్యక్రమానికి. ఇది మంచి కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అభివృద్ధి దానికి గురించి వచ్చినప్పుడు పార్టీలతోటి సంబంధం లేదు. అన్ని పార్టీలు కలిసి విశాఖపట్నము నగరం అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేస్తున్నారు. చాలా సంతోషము. అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ జీవీఎంసీ ఇంకా చాలా పెద్ద ఎత్తున వర్క్స్ కూడా శాంక్షన్ చేసి విశాఖపట్నాన్ని మంచి సుందరీకరణ చేసేటట్టు జీవీఎంసీ ప్లాన్స్ కూడా వేయటం అనేది సంతోషకరమైన విషయం. ఆ పెండింగ్ బిల్స్ కూడా చాలా మట్టుకి క్లియర్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు కొత్త పాలసీ ఏంటంటే జీవీఎంసీకి ఏదైతే డబ్బులు వస్తున్నాయో జీవీఎంసీకి సమకూర్చుకుంటున్నారో అవి ఇదివరకు సిఎఫ్ఎంఎస్ కింద వెళ్ళిపోయేది, అంటే సెంట్రలైజ్డ్ ఫండ్ కింద విజయవాడ వెళ్ళిపోయేది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ఈసారి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ ఏదైతే జీవీఎంసీకి అలాగే మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చే డబ్బులు ఆ మున్సిపల్ కార్పొరేషన్కి ఆధీనంలోనే ఉంచి దాంతో డెవలప్మెంట్ వర్క్స్ చేయించుకునేటట్టు చేస్తామని చెప్పి మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. అది ప్రాబబ్లీ ఇది మళ్ళీ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అది అయిపోయిన వెంటనే జీవీఎంసీకి వాళ్ళు సొంత నిధుల కింద ఉండేటట్టు జరుగుతుంది. సో పేమెంట్స్కి ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా జరగటానికి ఉపయోగపడుతుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్ఎన్బి ఆఫీస్ వద్ద గల అన్న క్యాంటీన్ వద్ద టీడీపీ నాయకులు పోలవరం
పోలమరిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పోలమరిశెట్టి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే స్ఫూర్తి కలిగిన నాయకుడని ప్రశంసించారు. అలాంటి ప్రజా నాయకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీభరత్తో సహా జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ హాజరయ్యారు. హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారికి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారికి, హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారికి. లాంగ్ లేవు నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. అమ్మా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు రండి. ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు 51వ వార్డు, 53వ వార్డు నాయకులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ఈరోజు భోజనం కానీ ఇక్కడ కేక్ కట్ చేసి ఈ రాష్ట్రానికి ఒక దశ అంటే ఒక యువగలం ద్వారా ప్రజల్లోకి వచ్చి ఈరోజు ఒక ఎవరైతే ప్రజల కష్టాలే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండి మరి భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా రేపు కనపడుతున్నటువంటి మన నారా లోకేష్ గారి జన్మదినానికి పురస్కరించుకొని కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. మరి వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆశించి ఈ ఆంధ్రప్రదేశ్లో మరి భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు నడిపే విధంగా ఆ భగవంతుడు అవకాశం కల్పించాలని మనసారా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. మా కార్యకర్తలందరికీ కూడా ఎవరైతే ఆయన్ని కామెంట్ చేశారో గత ప్రభుత్వంలో, ఆయన తన పనితీరుని మెరుగుపరుచుకుని అలాగే ప్రజా సంక్షేమం అలాగే కార్యకర్తల సంక్షేమం అన్నీ కూడా ఆలోచిస్తూ ఈ రోజున చాలా రికార్డు అన్నమాట, కోటి సభ్యత్వాలు పైన అవటం అనేది అది చాలా గొప్ప విషయం. ఆయన కూడా కార్యకర్తల సంక్షేమానికి అలాగే ప్రజా సంక్షేమానికి ఈరోజు దావోస్లో కూడా ఆయన కష్టపడే తీరు, ఒక కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఆయన టార్గెట్ కూడా అదే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అన్న టార్గెట్. దాన్ని ఎలాగా నిలుపుకోవాలి అనేది ఆయన కష్టపడే విధానం మనం గమనించాలి. అనగలంగా యువగలంతో స్టార్ట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాదయాత్ర నిర్వహించి చాలా అంటే దుష్టశక్తులు పారద్రోలి ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి అన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈరోజు మేము ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజలందరి తరపున కూడా ఆయనకి దేవుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కృషి చేసే విధంగా లోకేష్ గారు ఆయన అహర్నిశలు కృషి చేసిన దానికి ప్రజలందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందించాలని నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ 53, 51 వార్డు కలిసి ఇక్కడ అన్న క్యాంటీన్ దగ్గర భోజనం అరేంజ్ చేయడం జరిగింది. పొద్దున్న నుంచి లొకేషన్ బర్త్డే సెలబ్రేషన్ వేరే లొకేషన్స్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా ఏంటంటే ఈ పుట్టినరోజు ప్రత్యేకత గత 2-3 నెలలుగా పార్టీ మెంబర్షిప్ ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా జరగడము, ఎప్పుడు లేని విధంగా మొదటిసారి కోటి మెంబర్షిప్ దాటడము, 48 లక్షల కుటుంబాల్లో అట్లీస్ట్ ఒకరు పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన సక్సెస్. అది ఇప్పుడు ఆయనకి డెడికేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన నాయకత్వంలో ఇదంతా చాలా స్మూత్గా జరిగింది. నార్త్ నియోజకవర్గంలో కూడా దగ్గర 40,000 మంది ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అండ్ పొద్దున్న పార్టీ ఆఫీస్లో సెలబ్రేట్ చేస్తూ ఒక నాయకుడిగా ఆయన ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, ఎలా పెరిగారు, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, దానివల్ల ఆయన నాయకత్వ లక్షణాలు ఇంకా ఎట్లా బయటకు వచ్చినాయి,
దానివల్ల పార్టీలో ఉన్న కార్యకర్తలు యువతకి ఒక నమ్మకము, ఒక భవిష్యత్తు మీద ఒక దారి కనపడడం అనేది మా అందరికీ చాలా భద్రతే కాకుండా ఉత్సాహం నింపుతుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ మరిన్ని పుట్టినరోజులు ఇట్లా బాగా ఆయన గడుపుతూ పార్టీకి నాయకత్వం, రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దారి తప్పిన రాష్ట్రాన్ని బండెక్కించడమే కాకుండా మిగతా రాష్ట్రాల కన్నా ఇంకా మరింత వేగంగా ముందుకెళ్లే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, మైనర్ బాలికలపై వరుస దాడులు జరగడం ఆందోళనకరమని ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఈ మేరకు మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు వరూదు కళ్యాణి మాట్లాడుతూ, భీమిలిలో మైనర్ బాలికపై దారుణ అత్యాచారం జరిగిందని, అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత శూన్యమైందన్నారు. మహిళలపై దాడుల్లో 80% మద్యం మత్తులో జరుగుతున్నవేనని తెలిపారు. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలోనే కొకైన్ లభించిందని, ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మహిళల భద్రత అసాధ్యమని అన్నారు. ఇకనైనా ఈ అఘాయిత్యాలను అరికట్టేందుకు వెంటనే బెల్ట్ షాపులు తొలగించాలని సూచించారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల భద్రత అనేది ఒక అగమ్య గోచరంగా మారిపోయిందనేది తేటతెల్లమవుతూ ఉంది. రోజు వరుస సంఘటనలు మనం వింటూ ఉండాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా పిల్లలకి రక్షణ లేదు. ఎంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు మనం చూసాం, నిన్ననే భీమిలి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో 2 సంఘటనలు. ఒక దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది. అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. అలాగే తీసుకుంటే ఇంకో విషయం, తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూలూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చల్లం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము చర్యలు తీసుకుంటాము అని. ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థను, దానికి సరిపోయిన వ్యవస్థను ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీని అన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పారుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. షార్జాకు ఉద్యోగాల కోసం వెళ్లి మోసపోయిన ఉత్తరాంధ్ర యువకులు చిట్ట చివరకు నగరానికి చేరుకున్నారు. ఈ మేరకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకునే యువకులను నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడారు. నా పేరు రాజేష్. మా ప్రసాద్ సార్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే 7కి వెళ్ళాను సార్. ప్రసాద్ సార్ మెయిన్ ఏజెంట్ కాదు సార్, చంద్రు సార్ ఏజెంట్, మెయిన్ ఏజెంట్ మణికంఠ ఇన్స్టిట్యూట్. ఆయన ద్వారా ముంబై ఏజెంట్ టీము పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్. దుబాయ్ 78,000 కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్, టూరిస్ట్ వీసా మీద. అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషన్, ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్.
మేము 4 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. 6G టిగ్ అండ్ ఆర్పి వెల్డర్ కింద వెళ్ళాం సార్. అక్కడ మాకు 3G ఫుల్ టిగ్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. మేము టెస్ట్ కొట్టాం సార్. అది ఆర్టీకి పంపుతానని చెప్పి ఆ టెస్ట్ తీసి పంపడం మానేసారు సార్. తర్వాత ఎండీ సార్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కింద చేయమన్నారు. హెల్పర్ కింద చేస్తానంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. అది కూడా 1500 బేసిక్ తీసుకెళ్ళి 900 బేసిక్ ఇస్తానన్నారు హెల్పర్ మీద. మేమైతే వెళ్ళిపోతాం సార్, ఇండియా వెళ్ళిపోతాం, హెల్పర్ కింద అయితే చెయ్యం. మేము ఆల్రెడీ అక్కడ 35,000 కట్టి ముందు ట్రైనింగ్ తీసుకున్నాం హెల్పర్ కింద. ఇక్కడ హెల్పర్ కింద అయితే ఎందుకు చేస్తాం సార్, అదైతే చెయ్యం అని చెప్పి వెళ్ళిపోతాం. రిజైన్ లెటర్ రాయమన్నారు సార్. అక్కడ రిజైన్ లెటర్ అంటే మాకు 3G టెస్ట్ ఇచ్చారు, అక్కడ 6G టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్. అలాగే ఏజెంట్కి చెప్తే 4 రోజుల పాటు పోరాడారు సార్. వాళ్ళ వాళ్ళకి ఆలోచన చేతులు ఎత్తేసారు సార్. మేమేం చేయలేము, మీరు ఏదైనా చేసుకోండి అని అనేసారు సార్. లాస్ట్ మాకు సిపి సార్ రీల్ దొరకగానే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ కాంటాక్ట్ చేశాం సార్. వెంటనే సిపి సార్ స్పందించి మాకు అన్నీ రావడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉద్యోగం కోసం షార్జా పంపించారు. షార్జా పంపిస్తే అక్కడ చాలామందికి పంపిస్తే కొందరికి ఉద్యోగం వచ్చింది, కొందరికి ఉద్యోగం రాలేదు. టెస్ట్ పెట్టారు, కొందరు పాస్ అయ్యారు, కొందరు ఫెయిల్ అయ్యారు. పాస్ అయినా కూడా కొందరికి సరైన ఉద్యోగం రాలేదు. ఉద్యోగం తక్కువ, మనిషి ఎక్కువ మంది వెళ్ళారంటే తక్కువ ఉద్యోగం ఉన్నాయి. సో ఆ పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, రావడానికి వీలు లేదు. ఆ పరిస్థితిలో వేరే మార్గం వాళ్లకు అది ఏం చేయాలి అర్థం కాక లోకేష్ అని యాదగిరిలో లోకేష్ నాకు కాల్ చేశారండి. కాల్ చేస్తే నేను లోకేష్కి చెప్పాము, ఇబ్బంది పడకండి, నేను ఏర్పాటు చేస్తాను. తర్వాత నేను ఏసీబీ గారికి అప్పచెప్పాను. ఆయన ప్లస్ ఆయన ఆఫీసర్ గజ్వాగా ఇన్స్పెక్టర్, తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసి వాళ్ళు అందరినీ ఈరోజు షార్జా నుండి వాయా హైదరాబాద్ వైజాగ్ తీసుకొచ్చారండి. సో వాళ్ళు ఇంతవరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అది కూడా ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ సౌదీ అరేబియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి. వాళ్ళు కూడా త్వరలో తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము. అది కాకుండా కంబోడియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి. వాళ్ళను కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది ఈ మీట్ ఎందుకు పెట్టామంటే తెలుగు వాళ్ళు ఎవరైనా బయట ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వేరే దేశంలో ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు. మేము సాధ్యంత వరకు సాయం చేస్తాం. ఒకవేళ ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి రావాలంటే అది కూడా మేము కోఆర్డినేట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సార్, గాజువాక పరిధిలోనే ఇలాంటి ఏజెన్సీలు చాలా ఎక్కువ ఉన్నాయి, తరచుగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. వాటి మీద ఎందుకు మీరు అంత కఠినంగా చర్యలు తీసుకోలేకపోతున్నారు? రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులో మోసం మాత్రం జరగలేదు. ఈ కేసులో ఏం జరిగిందంటే వాళ్ళను తీసుకెళ్లారు, కానీ వాళ్ళు టేస్ట్ పాస్ చేయలేకపోయారు. సో ఎక్కువ మంది తీసుకెళ్లారు, తక్కువ మందికి జాబ్ వచ్చింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా ఇమిగ్రేషన్ యాక్ట్ కింద బిఎన్ఎస్ కింద కేసు కట్టి ఏజెంట్ అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపవచ్చు. కానీ దానివల్ల వాళ్లకు లాభం ఉండదు, ఎందుకంటే వాళ్ళను తీసుకురావాలి. వాళ్ళు ఎంత డబ్బు కట్టారు ఆ డబ్బు వాళ్లకు రిటర్న్ ఇప్పించాలి. సో మేము ఎప్పుడైనా బాధితుల వైపు ఆలోచిస్తాం, బాధితులకు ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది. సో వాళ్ళే చెప్తున్నారు, మా డబ్బు మాకు ఇప్పించండి, మాకు రిటర్న్ తీసుకురండి, అది చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసము మన జిల్లాలో మేము సర్వే చేస్తున్నాం. ఇటువంటి ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉద్యోగం కోసం పంపిస్తున్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ దగ్గర ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ద్వారా మేము చెక్ చేస్తున్నాం ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది, ఎంతమందికి ఇంతకుముందు ఉండేది రిజిస్ట్రేషన్ కానీ ఎక్స్పైర్ అయిపోయింది, ఎంతమందికి ఎప్పుడు రిజిస్ట్రేషన్కి కూడా అప్లై చేయలేదు. సో అది మేము ఇక్కడ హైదరాబాద్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకరు ఉన్నారండి, ఆయనకు తెలియజేస్తాం, ఆయన కూడా చర్య తీసుకుంటామని అన్నారండి.
యువగళం పాదయాత్రతో నారా లోకేష్ ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించారని విశాఖ టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి జీవీఎంసీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమలాదేవి చక్రవర్తి దంపతులు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మానవాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలను 33వ వార్డులో గురువారం చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు అభిమానుల కేరింతల మధ్య కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 100 మంది పేద మహిళలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు, పళ్లు పంపిణీ చేశారు. అనంతరం విల్లూరి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ దేశంలో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొట్టమొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. యువగళం పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మంత్రిగా హామీలను నెరవేరుస్తున్న గొప్ప యువ నాయకుడు లోకేష్ అని ప్రశంసించారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. నారా లోకేష్ నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వం, యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వం. లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. గత సంవత్సరం మరి మా యువనేత, మా ప్రీతమ నాయకుడు, మరి ఆంధ్రప్రదేశ్ మరి ఐటీ, మానవ వనరుల శాఖ, విద్యాశాఖ మార్చులైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆనాడు పాదయాత్ర చేసి 226 రోజులు అనర్గళంగా మరి అలుపు సలుపు లేని పర్యటన ప్రజలు మన దగ్గర 97 నియోజకవర్గాలు తిరిగి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి నా అనంతరం మరి ఎలక్షన్ అయిన పిదప మరి ఎలక్షన్లో మనం చూసాం. మరి సీట్లు ఏదైతే అసెంబ్లీ సీట్లు కొలగొడతారని మరి ఆ నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు అక్కడ అశేష జనావాహిని ఎలాగ ఆదరించారో ఆనాడు, మరి ఈరోజు కూడా ఆ యొక్క మరి ఏదైతే మరి లోకేష్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఐటీ శాఖలో కానీ, అలాగే మరి విద్యాశాఖ విద్యాశాఖ మార్చులుగా ఉండి ఆయా శాఖలలో మరి ఆయన నైపుణ్యత చూపించి పిల్లలకి విద్య ఎలాగ చెప్పించాలి, ఎలాగ టీచర్లతో ప్రతి నెల 2 సార్లు విజిట్ చేసి, అలాగే ఈ ఐటీ శాఖల్లో కూడా ఉండి ఆ కంపెనీలు రప్పించడం, దాని గురించి మరి చెప్పాలి. మరి ఈరోజు మరి పండగల సమయం అయినప్పటికీ మరి మా అధినేత అయినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారు టీము ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి ఈరోజు దావోస్ అమెరికా వెళ్ళి, అమెరికాలో దావోస్ ఏరియాలో అంటే ఒక కంట్రీలో దాంట్లో మరి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలతో ప్రతినిధులతో మాట్లాడి మరి విశాఖపట్నానికి మరి ఎవరైతే యువత ఉద్యోగాలు కోల్పోయారో అప్పటి నుంచి ఎవరు మన జగన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలన్నీ ఈ ఆంధ్రప్రదేశ్లో మేము ఇంకా వ్యాపారాలు చేయలేమని పొలవమని పరిగెట్టి హైదరాబాద్కి, మెడ్రాస్కి అలాగా తదితర ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగా మరి అన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి మరి యువతకు ఉపాధి కల్పించే దిశగా మరి నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారంటే యువత ఆయన తాలూకా ప్రాధాన్యత ఎంత ఉందో మనం ఈ రకంగా మనం తెలుసుకోగలుగుతున్నాము. మరి అలాగే ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జీవీఎంసీ 33వ వార్డు తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడైనటువంటి నేను మరి ఈరోజు మా ప్రసాద్ గారు పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి కార్యక్రమం మరి బర్త్డే కార్యక్రమంగా మా సోదరీమణులందరికీ కూడా మరి లోకేష్ గారు ఒక గిఫ్ట్గా మరి సోదరీమణులకి ఆ రోజు మన పార్టీకి చాలా కష్టపడ్డారు. ఆడవాళ్ళే ముందంజ ఉన్నారు అప్పుడు కూడా. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదో తృణమో పడమో సారీ రూపంలో మా చక్క చెల్లెలకు చక్రవర్తి గారు అని చెప్పేసి అంటే మా మహిళలందరి ఆధ్వర్యంలో కూడా చెప్తున్నాము. మీకు ఏదైతే సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తాం అనుకున్నామో ఆ సూపర్ 6 పథకాలన్నీ అమలయ్యేటట్టు మరి మేము లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి, మా గురువర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి దబదబాలుగా 1 అలాగా చేసుకుంటూ
చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకేసారి పెన్షన్ పెంచిన ఘనత మరి ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్కే చెందింది. ఇప్పుడు అలాగే సూపర్ 6లో మరి బస్సు, మరి అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ ఫ్రీ బస్సు కూడా ఇస్తారు. మరి దీనికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఓటేశారు కదా, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ లోకేష్ గారి బర్త్డేని ఈరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నందుకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యువగళం పాదయాత్ర ఏపీ చరిత్రలోని సరికొత్త అధ్యాయం. బీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. జువైనల్ హోం బాలికల ఆరోపణలపై 5 మెన్ కమిటీతో విచారణ జరిపించాలి. బాలికలకు తగు చికిత్సను అందించే దిశగా ఏర్పాట్లు చేయాలన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు రాంబాబు, విమల. విశాఖలో మైనర్ దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండించిన ఎమ్మెల్సీ వరూధిని కళ్యాణి. కూటమి పాలనలో మహిళల రక్షణ గాల్లో దీపమైందంటూ ఆరోపణ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.